ఆ ఈ రాగి చెమ్ముల్లో కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని పూజలు నవధాన్యాలు అవన్నీ వేసి కొన్ని పూజలు చేసి దాంట్లో ఒక రేకు రాస్తాయి అష్టదిగ్బంధనం. ఆ అష్టదిగ్బంధనం రేకు రాసి ఆ రేకు మంత్రించి ఇస్తుంది. అష్టదిగ్బంధనం రేకు రాస్తారా? రేకు రాస్తారు. ఏం రేకు రాగి రేకు. ఏడుంది అది మీ దగ్గర ఉందా? చూపి. ఇక్కడ లేదు, బయట ఉంది. ఇంటికాడ పూజ కాడ ఉంటుంది. ఇక్కడ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ లేదు, ఇంటికాడ రాసే కాడ ఉంటుంది అది. ఏడ రాస్తారు అది? మాకు పూజ స్థలం వేరే ఉంటుంది. ఏడ పూజ స్థలం? ఏడ మేము ఉండేదానికి ఇంటికాడ, ఇంటి పక్కన. సో అది ఇప్పుడు మీ దగ్గర లేదు? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. తెచ్చుకుంటారు. అది ఎవరికి పూజ చేయాలో వాళ్ళ గురించి తెస్తారు. అష్టదిగ్బంధనం చేస్తే ఏమవుతుంది అసలు? అష్టదిగ్బంధనం చేస్తే దుష్టగ్రహ అనేది రాదు, లక్ష్మీ టైం వస్తుంది. వ్యాపారం గురించి చేయొచ్చు, బిజినెస్ గురించి, ఇంటి గురించి. ఎక్కువ శాతం ఇంటి గురించి చేస్తాం. ఇంటి గురించి చేస్తే కొంతమందికి ఇట్లా చెడు గ్రహాలు చెప్పాను కదా, కొంతమంది పడుకుంటే పేడ కళ్ళు వస్తుంటాయి. అవి వచ్చిన కళ్ళు కూడా కొంతమందికి కళ్ళు వస్తూనే ఉంటాయి, జ్ఞాపకం ఉండదు, మైండ్లో ఉండదు, అది జ్ఞాపకం లేకుండా వెళ్ళిపోతుంటాయి. అట్లాంటి దుష్టగ్రహాలు, చెడు కళలు రాకుండా కొంతమంది పిల్లలు కలవరిస్తుంటారు, పెద్దవాళ్ళు కూడా కలవరిస్తారు కొంతమంది. దానివల్ల గ్రహాలు ఉన్న దానివల్ల కలవరిస్తుంటారు. అవన్నీ విముక్తి చేయడం అష్టదిగ్బంధం చేసి